కాంగ్రెస్ పాలన రౌడీల రాజ్యాన్ని తలపిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పరిపాలనపై మంత్రులకు కనీస అవగాహన లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇళ్లకు రిబ్బన్ కట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రియల్ ఎస్టేట్ను, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ను కాంగ్రెస్ నాయకులే చీదరించుకుంటున్నారని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నవనిర్మాణం తర్వాత, కేసీఆర్ పరిపాలన తర్వాత ఇలా తీసుకొని పోయి కాంగ్రెస్ చేతిలో పెట్టిన పాపానికి వెనకడికి దాదాగిరి చేసేటువంటి దాదాలను గుండాలను తలపిస్తున్నారు. వీళ్ళు గుర్తుకొస్తున్నారు మంత్రుల యొక్క చర్యలను చూస్తే. సిగ్గుపడాలి అసలు. కేసీఆర్ కాలంలో డబుల్ బెడ్రూమ్లే కట్టలేదు అన్నారు. సిగ్గుశరం లేకుండా కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ల కాడికి కత్తెర్లు పట్టుకొని తిరుగుతున్నారు మంత్రులు. రిబ్బన్లు, కత్తెర్లు, బస్తాలు పెట్టుకొని తిరుగుతున్నారు. పోయి కట్ చేసి వస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ శంకుస్థాపన, ఎక్కడ ప్రారంభోత్సవాలు జరిగినా ఏ రకమైన ప్రారంభోత్సవాలైనా, బ్రిడ్జిలు కానివ్వండి, ప్రభుత్వ భవనాలు కానివ్వండి, కార్యాలయాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మా ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన వాటికి వీళ్ళు కత్తెలు పట్టుకొని రిబ్బన్లు కట్ చేసుకుంటూ పోతున్నారు తప్పిస్తే 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన 23 నెలల కాలంలో దేనికి ఇచ్చిన నిర్దిష్టంగా ఏ పథకాన్ని కొత్తగా అమల్లోకి తెచ్చినారు? ఉన్నవి విడగొట్టింది. గ్రామీణ ప్రాంతాలు మెరుగైనటువంటి అనేక పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా బోధపెట్టేసినారు. వ్యవసాయాన్ని మొత్తం దుర్భరం చేసేసినారు. పల్లెలు బాగుంటేనే మహానగరం బాగుంటుంది. మహానగరము ఉపాధులను ఇస్తుంది, వర్తక వ్యాపారం నడుస్తుంది, చదువులు, ఆసుపత్రులు ఉంటాయి, అన్ని రకాల ఉపాధి అవకాశాలను కల్పించేటువంటి ఉపాధి కేంద్రం మహానగరం. గ్రామాలు బాగుంటే మహానగరం బాగుంటుంది, మహానగరం బాగుంటే మళ్ళీ గ్రామాలు బాగుంటాయి. ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినటువంటి వ్యవస్థ. కుప్ప గుల్చి పడేసింది. రియల్ ఎస్టేట్ కుప్ప. ఐటీ ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి.